ఇరాన్ అయితే యుద్ధాన్ని పెంచడానికే ప్రయత్నిస్తోంది. హౌతీ తీవ్రవాదులు మొన్న వరుసబెట్టి వాణిజ్య నౌకల మీద దాడి చేస్తుంటే దానికి ప్రతిగా బ్రిటను, అమెరికా కలిసి హౌతీ తీవ్రవాదుల హెడ్ క్వార్టర్ అయినటువంటి యెమెన్ మీద దాడి చేయటం, యెమెన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పక్కన పెట్టి దాన్ని ఆక్రమించుకుని అక్కడి నుంచి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి హౌతీ తీవ్రవాదుల మీద దాడులకు పాల్పడినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు దాంట్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఇరాన్కి సంబంధించినటువంటి సైన్యాన్ని నేరుగా యెమెన్కి పంపించింది ఇరాన్. వాళ్ళందరూ ఇకపైన హౌతీల తరపున పనిచేస్తారంట. అంటే అమెరికా, బ్రిటన్లతో యుద్ధానికి దిగుతారట, లేదా యూరోప్ యూనియన్ వచ్చిన యుద్ధానికి దిగుతారంట. అంటే తీవ్రవాదులు చేసే ఘాతుకాన్ని సమర్థిస్తూ, సరుకు రవాణాన్ని స్తంభింపచేస్తూ, ప్రపంచ దేశాల వాణిజ్యాన్ని స్తంభింపచేయడానికి ఇరాన్ బరి తెగించింది. ఇప్పుడు ఇరాన్ని పూర్తిగా భస్మీపటలం చేయాల్సిన సమయం దగ్గరకు వచ్చింది. లేదంటే ప్రమాదకరమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చే కుట్రకి ఉగ్రవాదులను అడ్డం పెట్టుకుని కథ నడుపుతోంది.